వీధిన పడి కనీసం ఛార్జీలకు డబ్బులు లేక, భోజనాలకు డబ్బులు లేక 5 రూపాయల భోజనం చేసుకుంటూ అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కాలి గజ్జగట్టి కోసి కొంగడేసి ఆట ఆడి పాట పాడిన నిరుద్యోగ కళాకారులకు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. కొంతమందికి 550 మందికి న్యాయం చేసి మిగతా 1000 మంది కళాకారులు ఇవాళ వీధిన పడేటట్టు చేసిన గత ప్రభుత్వానికి ఈ కళాకారుల ఉసురు తగిలి ఖచ్చితంగా ఒక ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణమయ్యాము. ఈ ప్రభుత్వం మాకు స్వచ్ఛమైన హామీ ఇచ్చింది. 2 సంవత్సరాల క్రితం గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న మాకు మాట ఇచ్చిండు, మీకు ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి మా ప్రభుత్వంలో మీకు న్యాయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టారో ఆ అనుభవ వెంకన్న ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి కాలికి గజ్జగట్టి కోసి గొంగడేసి ఇవాళ కాళ్లకు చెప్పులు లేకుండా కాళ్లు అరిగేటట్టు తిరిగినా కూడా ఇవాళ న్యాయం జరగలేదంటే ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించకపోతే గత ప్రభుత్వానికి ఏ శిక్ష అయితే పడదో అదే శిక్షని ఇదే కళాకారులు వేయకపోతారనే ఆలోచన అయితే వద్దు. మీకు ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ ఎలక్షన్లోనైనా ఆట ఆడి పాట పాడి కాలికి గజ్జ గడితేనే తప్ప మీరు గెలవరు. మీరు మాట్లాడే మాటల ద్వారా అయితే ఈ ఓట్లు అయితే పడవు. ఒక్క కళాకారుడు ఒక పాట పాడినంటే 1,00,000 మంది అవేర్నెస్ తీసుకొస్తాడు. మీరు మాట్లాడితే ఒక 10 మంది కూడా అవేర్నెస్ రాదు. మమ్మల్ని వాడుకున్నారు మీరు, మమ్మల్ని ఆడుకున్నారు మీరు. ఇవాళ కనీస వేతనం లేకుండా ఇవాళ వీధిని పడ్డ ఈ కళాకారులు ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం కళాకారుల వల్ల రాలేదా? ఉద్యమకారుల వల్ల రాలేదా? మలిదశ ఉద్యమంలో ఎంతమంది అమరులయ్యారు? ఈ ఉద్యమంలో ఎంతమంది అమరులయ్యారు? వాళ్ళకి మీరు పెన్షన్లు ఇవ్వలేరా? వాళ్ళకి ఇళ్ల జాగా ఇవ్వలేరా? ఈ కళాకారులకు 550 మందికి న్యాయం చేసి మిగతా వారిని వీధిన పడేసిరు కదా. వీళ్ళందరూ ఏకమైతే ఏం జరుగుద్దో, గతం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా సకల జనుల సమ్మెలో పాల్గొని ఈ ఉద్యమకారులైతే కళాకారులైతేనే ఈ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన తరహాలోనే మళ్లీ ఈ నిరుద్యోగ కళాకారులంతా కూడా ఉవ్వెత్తున ఈ మళ్లీ దశ ఉద్యమాన్ని, ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వదిలే పని లేదు. అయ్యా రేవంత్ అన్న, మేము ఇప్పటి వరకు కూడా మీ మీద నమ్మకంతో మేము శాసించట్లేదు, బతిలాడుతున్నాం, ఒక దిశానిర్దేశం సూచిస్తున్నాం. గత ప్రభుత్వానికి తగిన శాస్తి ఏ విధంగా చెప్పారో ఖచ్చితంగా మీకు కూడా అదే శాస్తి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు. ఇంకా కొంత సమయం తీసుకొనైనా కూడా వీళ్ళకి న్యాయం చేస్తామని స్వచ్ఛమైన హామీ ఇచ్చి వెంటనే వీళ్లను నిరుద్యోగ కళాకారులని సారథుల ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోకపోతే ఒక్కసారి మేము మళ్లీ గళం ఇప్పాల్సిన అవసరం ఉంది. ఈ నిరుద్యోగ కళాకారులంతా ఈ రోజు ఎంతమంది రావడానికి కూడా ఇవాళ ఛార్జీలకు డబ్బులు లేక రావట్లేదు. ఈ ఉసురు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. మీరు అనుకుంటున్నారు ఇవాళ ఏసీల్లో ఉన్నారు, మంత్రి పదవులు అనుభవిస్తున్నారు, మీకు జీతాలు ఏ రోజన్నా రాకుండా ఉన్నాయా? ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నారా? ఎప్పుడన్నా ఛార్జీలు కడుక్కొని తిరిగారా? రాజకీయ నాయకులారు అందరూ కూడా ఒకటే, మేము మిమ్మల్ని మా ఆటపాటలతో గెలిపించినాం, మళ్లీ మిమ్మల్ని గెలిపియాలంటే మా గురించి ఒకసారి ఆలోచించండి. మా బడ్జెట్ 1% కూడా లేదు. ఇలా టెలిఫోన్ బిల్ అంత ఖర్చు కూడా కాదు మా బడ్జెట్. మీరు ఒక్కసారి ఆలోచించి మాకు న్యాయం చేయకపోతే మళ్లీ తిరగబడే రోజులు వస్తాయని దయచేసి ఇప్పుడు సూచన మాత్రమే ఇస్తున్నాం. ఇవాళ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ఆదుకోకపోతే మీ కర్మ.